ఇవాళ డే 2 పటాయాకు వచ్చి కోరల్ ఐలాండ్ మస్ట్ చూడాలంటారు. ఎందుకంటే మనకి వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వాటర్ స్పోర్ట్స్ అయినా లేకపోతే బనానా బోటింగ్ అయినా చాలా వాటర్ స్పోర్ట్స్ పారాషూట్ రైడింగ్ అయినా చాలా జరుగుతాయి. సో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ కోరల్ ఐలాండ్ గురించి. ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే మా వెహికల్ వాళ్ళు వచ్చి డ్రాప్ చేశారు, మమ్మల్ని వచ్చి ఒకళ్ళు తీసుకెళ్తారనమాట. అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ వెయిట్ చేసాం కదా ఇంతసేపు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. లోపల బోట్ దగ్గరికి వెళ్తున్నాము. సో స్టార్టెడ్. బాగున్నానా? మన దగ్గర 100 రూపాయలకి ఇచ్చినా తీసుకో, ఇక్కడ 300 పెట్టినా తీసుకుంటాం. ఎందుకంటే స్టైలిష్ గా కనిపించాలి కాబట్టి. థైలాండ్ లాంగ్వేజ్ లో మాట్లాడు. చలో లెట్స్ గో. ఏం మాట్లాడవు ఇప్పుడు? బోట్ లో వచ్చాం కదా, ఇక్కడ స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు అడుగుతారు, మొత్తం ఒకసారి గైడ్ ఉంటారు, వాళ్ళు మొత్తం చెప్తారు. మీకు అండర్ వాటర్ అయినా, బనానా బోట్ అయినా, లేకపోతే పారాషూట్ అయినా, లేకపోతే చాలా ఒక 4-5 ఒక పర్సన్ కి దే ఆర్ ఛార్జింగ్ 2500 బాట్. అంటే మన ఇండియా అరౌండ్ 7500 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తూ అవుతుంది అనమాట. సో చిన్న పిల్లలకైతే బాడీ గార్డ్స్ అనేది వెళ్తారు, పెద్దవాళ్ళైతే ధైర్యంగా ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. అదిగోండి చిన్నపిల్లల్ని అలా తీసుకెళ్తున్నారు. వావ్. సో ఇక్కడ వచ్చి ఓన్లీ పారాషూట్ అంటే 800 బాట్ వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఫ్యామిలీస్ గ్రూప్స్తో వస్తే యూ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్పీడ్ బోట్తో ఎలా తీసుకెళ్తారు, మళ్ళీ అలా తీసుకొచ్చేస్తారు. అదిగోండి పైనుంచి. వావ్, చూసారు కదా, అసలు భయపడకుండా వచ్చేస్తున్నారు లేడీ. వావ్ 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 వా. అసలు చేతులు చూసారు ఎంత ఫ్రీగా వదిలేసిందో, తను ఈజీగా వచ్చేయచ్చు. 800 బాత్ అన్న నో ప్రాబ్లం అన్నాను, ఎందుకంటే నాకు మైరా హ్యాపీనెస్ కావాలి. మేము వెళ్ళకపోయినా మైరా వెళ్ళాలి, ఎవరు ధైర్యంగా వెళ్తా అంటుంది. షీఈ్ వెరీ ఎక్సైటెడ్. అందుకే పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి. నేను డబ్బులు తీస్తుంటే కూడా వాడు ఆగట్లేదు, రుకో రుకో అని చెప్తున్నాను. రుకో 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 తోడా 2 మినిట్ గడబడ మత్కర. సో నేను భయపడ్డాను, కానీ మైరా ఎక్స్పీరియన్స్ చేస్తా అంది. సో ఎక్స్పీరియన్స్కి నో ప్రాబ్లం, కానీ ట్రై చేయమన్నా బాడీ గార్డ్ ఉంటాడు. మైరా ఎక్సైటెడ్. ఈ హ్యాపీనెస్ ముందు ఏంటండి. చలో లెట్స్ గో. ఇక్కడ చూసారు కదా, మైరాకి సేఫ్టీ జాకెట్ వేశారు, అలాగే వాళ్ళ ఎస్కాట్ కూడా ఉన్నారు. సో మైరా తీసుకెళ్తుంటే నాకైతే చాలా భయం వేసింది, కానీ అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేసింది మైరా. సో మళ్ళీ కిందికి దింపేటప్పుడు బాబోయ్ ఎంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దిగేటప్పుడు ఆ గాలికి తిని చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా, తక్కువ కింద పడింది, బట్ ఏం కాలేదు. తర్వాత మేము బోట్లో ట్రావెల్ చేస్తున్నాము, స్పీడ్ బోట్లో వెళ్తున్నాము. సో వీఆర్ ఎక్సైటెడ్. మైరా స్పీడ్ బోట్లో ముందు కూర్చొని చాలా ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం తనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఇంకా మేము దిగబోతున్నాం ఇక్కడ. ఐలాండ్ పోతా పోతా అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను రాకపోతే వేరే ప్లానింగ్లు కదా ఇవన్నీ. దిగేటప్పుడు ఎప్పుడు ఉన్నది నాకు వాటర్ ఫోబియా, భయపడుతూ ఉంటా ఊరికే. సో వాళ్ళు నన్ను దింపుతున్నారనమాట. రండి రండి కొంచెం ఆగండి. మైరా ఏమో ఆడుకుందాం అంటుంది. సో అక్కడ ఆ గైడ్ ఎవరైతే ఉంటారో మనకు చెప్తారు, అక్కడికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, ఒక 2.5 hours ఉంటుందని. ఆ 2.5 hours లో మేము అలా తిరుగుతున్నాం, అక్కడ ఏముంది ఏంటి అని. ఫుడ్ కంటే ఎక్కువ స్మూతీస్ అవే ఉన్నాయి, ఎందుకంటే మాకు లంచ్ స్కై డ్రీమ్ ట్రావెల్స్ వాళ్ళు అండ్ ఈ ట్రిప్ లో ఉన్న వాళ్ళందరికీ లంచ్ అనేది ఒక ఇండియన్ రెస్టారెంట్ లో మాకు ప్రొవైడ్ చేశారనమాట. సో మేము స్మూతీస్ జ్యూసెస్ అలా తీసుకోవడం, కొంచెం జెంట్స్కి అయితే బియర్లు తీసుకుంటున్నారు. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. సో ఫారినర్స్ కూడా వస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అంటే మంచిగా బ్లూ వాటర్ యాక్టివిటీస్, గ్రూప్స్ వస్తే బాబోయ్ వాళ్ళైతే అన్ని సిట్టింగ్లు పెట్టేసుకున్నారు అక్కడ. సో మైరాకి ఏంటంటే ఒక తెలుగు ఫ్రెండ్ దొరికింది, అంటే ఇండియన్ ఫ్రెండ్. సో తనతో ఆడుకుంటుంది, హౌస్ ఏదో క్యాజువల్ ఏదో చేస్తున్నారు. తర్వాత ఇంకా మైరా డ్యాన్స్ చేద్దాం రా అంటుంది. నాకేమో నా బట్టలు ఎక్కడ పాడైపోతాయండి, నేను ఓన్లీ కొంచెం చేశాను. అక్కడ మా యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి మళ్ళీ స్పీడ్ బోట్లో మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాకు అల్కజార్ షో విజువల్ ట్రీట్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్స్తో బ్యాంకాక్ కల్చర్, ట్రెడిషన్, డ్యాన్స్, ఇట్స్ అ విజువల్ ట్రీట్. ఒక 1 hour ఎలా అయిపోయిందో అనిపించింది, చాలా ఫన్నీగా అనిపించింది ఈ అమ్మాయి చేస్తూ ఉంటే. సో మైరా అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది, నేను చాలా ఎక్సైట్ అయ్యాము. మార్నింగ్ అంతా టైర్డ్ అయిపోయాం, కానీ ఇక్కడికి చూసి చాలా రిలాక్స్ అయిపోయాం అనమాట. తర్వాత కూర్చున్నాము, ఆల్మోస్ట్ మేము VVIP సీటింగ్ ఇచ్చారు మాకు. ఇట్ వాజ్ లైక్ ఎండెడ్, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బయట క్యారెక్టర్స్ ఉంటారు, క్యారెక్టర్స్తో కొంచెం డ్యాన్స్ చేసాం. నాకు ఈ వైట్ డ్రెస్ అమ్మాయి భలే కామిక్గా
అనిపించింది. సో ఆరిఫ్ గారితో వాళ్ళే అన్నారు మేము మీతో డాన్స్ చేస్తాం, ఇంకా ఆరిఫ్తో కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ అవి దిగితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆరిఫ్ అలా చేస్తుంటే నాకు కోపం వచ్చింది, కానీ ఇట్ వాస్ ఫన్. మా ట్రిప్ మేము చాలా లక్కీ, ఎందుకంటే స్కై డ్రీమ్ ట్రావెల్స్ లౌక్య గారే మాతో ఉన్నారనమాట. ట్రిప్ అయితే సూపర్ గా జరుగుతోంది, చాలా ఎక్సైటెడ్. రోజు మమ్మల్ని పొద్దున్న లేపడం దగ్గర నుంచి మొత్తం ట్రిప్ గురించి ఇక్కడ బెస్ట్ ఉంటుంది, ఎక్కడ ఏముంటుందో, ఎందుకంటే ఒక ఫిమేల్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది మనకు చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 months బ్యాక్ ప్లాన్ చేసాం కదా, అప్పుడు కుదరలేదు. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయినా కూడా మళ్ళీ మేము ఈ ట్రిప్ అనుకున్నాము, మళ్ళీ లౌక్య గారితోనే అనుకున్నాం అనమాట. సో ప్రతి ఒక్కటి ఎంత ప్లానింగ్ అంటే వచ్చే ముందే Day 1, Day 2, Day 3, Day 4, Day 5 వెళ్ళే వరకు ఒక 1 hour కూడా ఖాళీగా అవ్వకుండా అన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఏంటంటే బెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయండి, బెస్ట్ సర్వీస్ అండ్ బెస్ట్ ప్రైస్ లో వీళ్ళ దగ్గర ఉంటాయి. సో డిస్క్రిప్షన్ లో నేను మొత్తం డీటెయిల్స్ పెడతాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, మేడం కాంటాక్ట్ నెంబర్ పెడతాను. మీరు కూడా కాల్ చేసి మంచి మంచి ట్రిప్స్, నాట్ ఓన్లీ బ్యాంకాక్, ఇంకేం ట్రిప్స్ ఉంటాయి మన దగ్గర? ఆల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, డొమెస్టిక్ ట్రిప్స్ ఉంటాయి. ఫ్రమ్ మార్చ్ టు మే వీ హ్యావ్ దట్ జపాన్ ట్రిప్, బికాస్ జపాన్ లో చెరీ బ్లోజమ్ ఉంటుంది కాబట్టి ఆ టైం కొంచెం ఫేమస్ ఉంటుంది. సూన్ వీఆర్ ప్లానింగ్ లేడీస్ ట్రిప్ ఆల్సో టు మలేషియా. ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు జాయిన్ విత్ అస్, ప్లీజ్ కాంటాక్ట్ us. We'll give for best price. It would be like 3 nights 4 days or 4 nights 5 days. We are just thinking of it. Once we done with the itinerary, definitely we'll send it to Lalita madam. She will reveal you guys. ఓన్లీ లేడీస్ అనమాట, హస్బెండ్స్ వదిలేద్దాం, ఓన్లీ లేడీస్ ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం. సో ఈ ట్రిప్ డీటెయిల్స్ కూడా మనం వచ్చే షార్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాం.